వెల్కమ్ టు డి మీడియా. నేను మీ దేవేందర్. సొంత ప్రజల అభివృద్ధి అక్కడ పట్టదు. సొంత దేశం ప్రగతి అక్కడ పట్టదు. కేవలం ఒక అభూత కల్పన, భారత్ ఏదో నష్టం చేసింది, భారత్ వల్ల మేమేదో కోల్పోయాము అనే ఒక అభూత కల్పనలో జీవిస్తోంది పాకిస్తాన్. దీనివల్ల ప్రత్యక్షంగా భారత్పై యుద్ధాన్ని చేసి ఏ రోజు గెలిచిన సందర్భాలు కూడా లేవు. మరి అలాంటి క్రమంలోనే ప్రత్యక్ష యుద్ధంలో మేము గెలవడం సాధ్యం కాదు అని భావించిన పాకిస్తాన్ తీవ్రవాద ప్రేరేపిత కార్యకలాపాలను ప్రోత్సహించడం, అధికారికంగానే వాళ్లకు నిధులను సమకూర్చడం, ఆయుధాలను సమకూర్చడం, సొంత సైన్యం ద్వారానే తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇప్పించడం, వాళ్ళను భారత్ పైన ఉసిగొల్పడం ఇది 1960లోనే ప్రారంభమైంది. పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన జుల్ఫికర్ అలీ భుట్టో ఆయన యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలోనే చాలా క్లియర్గా ప్రకటించారు, రానున్న 1000 సంవత్సరాల కాలం పాటు మేము భారత్ పైన యుద్ధం చేస్తూనే ఉంటాము అని ప్రకటించారు. ఆ తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడుగా పదవి చేపట్టిన జనరల్ జియాఉల్ జనరల్ జియాఉల్ హక్ ఈయన భారత్ని 1000 రక్తపు మాంసపు ముద్దలుగా నరికేంత వరకు, భారత్ని 1000 ఖండాలుగా నరికేంత వరకు పాకిస్తాన్ పౌరులెవరు విశ్రాంతిని తీసుకోరు అని చెప్పి తన కర్కశ బుద్ధిని ప్రకటించారు. మరి ఇలాంటి విధానకర్తల యొక్క ప్రేరేపిత ఉగ్రవాదం భారత్ పట్ల పెను శాపంగా మారింది. కాబట్టి మరి ఈ క్రమంలోనే భారత్ పైన ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్లేస్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో మరి ఈ పరిణామాలకి ఇక ఆది అంతమంటూ లేదా? ఆది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇక అంతం అంటూ లేదా అంటే ఆ అంతం ఉంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం మరింత బలంగా ప్రారంభించాలి. ఇక శత్రువు సర్వనాశనమయ్యాడు అని తెలుసుకున్నాక యుద్ధాన్ని ఆపడం కాదు, శత్రువు చచ్చాడు అని తెలిసేంత వరకు యుద్ధాన్ని ఆపొద్దు అని చెప్పి భారత ప్రభుత్వం పైన భారతీయ సమాజం ఒత్తిడి తీసుకువస్తోంది. కాబట్టి మరి ఢిల్లీ బాంబు బ్లాస్ట్ భారత ప్రభుత్వం పైన సరికొత్త ఒత్తిడికి అలాగే సరికొత్త డిమాండ్కి కారణమైంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.